హలో అండి, గుడ్ మార్నింగ్, నమస్తే. నా పేరు సంధ్య. నేను ఈరోజు ఈ వీడియోలో నిన్న టిఫిన్‌కి అలాగే లంచ్‌కి ఏమేమి ఫుడ్ చేశాను ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను. అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేసి షేర్ చేయండి. ఉగ్గాని కోసం మనకి కావాల్సినన్ని బొరుగుల్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఈ విధంగా వాటర్ పట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఈ బొరుగులు మొత్తాన్ని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాన్ని హీట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా మనకి హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తాలింపు పెట్టుకోవాలి. ఈ తాలింపు గింజలు ఏంటి అంటే ఆవాలు, జీలకర్ర, మినపగుండ్లు, 2 ఎండుమిర్చిని యాడ్ చేసుకొని వీటి మొత్తాన్ని మీడియం హీట్లో 1 నిమిషం పాటు బాగా వేపుకొని ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని, కట్ చేసిన పచ్చిమిరపకాయలని, కరివేపాకుని, దాంతోపాటుగా టేస్ట్ కోసం ఒక మీడియం సైజు టమాటాని కూడా కట్ చేసి తీసుకొని 1 నిమిషం పాటు బాగా వేపుకోవాలి. ఇవి మనకి వేగేలోపు మనం ముందుగా నానబెట్టుకున్న బొరుగుల్ని ఈ విధంగా వాటర్లో నుంచి పిండి పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలోకి. ఆ తర్వాత ఈ తాలింపు మొత్తం మనకి ఇంకొక వైపు బాగా వేగుతుంది. ఇవి వేగేటప్పుడే మనం ఇందులోకి కొంచెం ఉప్పుని, కొంచెం పసుపుని, అలాగే టేస్ట్ కోసం ఒక నిమ్మ చెక్కను కూడా అంటే కొంచెం నిమ్మరసాన్ని కూడా ఈ విధంగా పిండుకొని దీని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా నిమ్మకాయ పిండుకోవడం వల్ల ఈ నిమ్మకాయ రసం అనేది ఉల్లిపాయలకు పట్టి మనం తినేటప్పుడు బాగుంటుంది. దీని మొత్తాన్ని బాగా వేపుకొని ఆ తర్వాత మనం ముందుగా పిండి పెట్టుకున్న బొరుగుల్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని ఆ తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా అడ్జస్ట్ చేసి పెట్టుకొని మంటని లో హీట్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని దీని మొత్తాన్ని అంటే ఈ బొరుగులన్నీ తాలింపులోకి కలిసేలాగా 2 నిమిషాల పాటు బాగా కలుపుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు వేడివేడిగా ఉగ్గాని అనేది రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మధ్యాహ్నం లంచ్లోకి నేను మష్రూమ్స్ కూర చేస్తున్నాను. సో దాంట్లోకి మసాలా పొడి కోసం ముందుగా ప్యాన్ హీట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులను, 2 దాల్చిన చెక్క, లవంగాలను తీసుకొని లో హీట్లోనే వీటి మొత్తాన్ని బాగా వేపుకొని ఆ తర్వాత చల్లారబెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దీని మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 ఎండు కొబ్బరి ముక్కల్ని, 4 చిన్న ఉల్లిపాయలు కూడా తీసుకొని ఆ తర్వాత దీని మొత్తాన్ని బాగా మెత్తగా ఈ విధంగా పొడిలాగా చేసుకొని ఈ పొడి అనేది మనం పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ప్యాన్ హీట్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మనకి హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆవాలు, జీలకర్రని యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు దీని మొత్తాన్ని మనం బాగా వేపుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని, కట్ చేసిన పచ్చిమిరపకాయలని, కరివేపాకును కూడా తీసుకొని మీడియం హీట్లోనే వీటి మొత్తాన్ని బాగా వేపుకోవాలి. ఇవి మనకి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా వేపుకోవాలి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్కున్న పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకొని ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 లేదా 3 వరకు మీడియం సైజు టమాటాలని ముక్కలుగా కట్ చేసి వాటిని తీసుకొని ఒకసారి బాగా ఈ విధంగా కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టి ఆవిరిలోనే ఈ టమాటా ముక్కలన్నింటినీ మనకి మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ టమాటా ముక్కలన్నీ మనకి ఈ విధంగా సాఫ్ట్గా ఉడికిన తర్వాత మనం ముందుగా మష్రూమ్స్ని ఈ విధంగా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకొని వాటిని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని ఆ తర్వాత మీడియం హీట్లోనే ఒక 2 నిమిషాల పాటు దీని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. అంటే ఈ టమాటా గుజ్జులో ఇవి మొత్తం బాగా కలిసేలాగా బాగా కలుపుకొని ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుని, పసుపుని, అలాగే కారంని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మంటని మీడియం హీట్లోకి మాత్రమే అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఈ ఉప్పు, కారం, పసుపు అనేది ఈ మష్రూమ్స్కి బాగా పట్టేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి 1, 2, 3 సార్లు. ఆ తర్వాత ఇవి మొత్తం బాగా కలుపుకొని మనం మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు అలాగే వదిలేసాము అంటే ఈ ఉప్పు, కారం, పసుపు అనేది ఈ మష్రూమ్స్కి బాగా పడుతుందన్నమాట. సో ఆ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి మనం ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ పోసుకోవాలి. అంటే ఈ మష్రూమ్స్కి ఉడికేంతగా వాటర్ పోసుకోవాలి, లేదా మన గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ కూడా పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒకసారి ఉప్పు, కారం అనేది చూసుకోవాలి. ఎందుకంటే వాటర్ యాడ్ చేశాక ఉప్పు, కారం తక్కువ అవుతుంది కాబట్టి చూసి అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకొని ఈ మష్రూమ్స్ మొత్తాన్ని మనం ఈ వాటర్లోనే ఈ విధంగా బాగా ఉడికించుకోవాలి. ఇవి మొత్తం మనకి బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ యాడ్ చేసాము అంటే మనకి కూర అనేది ఆల్మోస్ట్ అయిపోయినట్టే. అంటే ఫైనల్ స్టేజ్లో ఈ మసాలా పౌడర్ అనేది యాడ్ చేస్తాము. ఆ తర్వాత ఫైనల్గా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత మంటని సిమ్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు అలాగే ఉంచేస్తే కూర అనేది రెడీ అయిపోతుంది. ఈ మసాలా పౌడర్ యాడ్ చేసిన తర్వాత మనకి కూర అనేది చాలా గ్రేవీగా వస్తుందన్నమాట. సో ఈ విధంగా వస్తుంది. సో అంతే, మనకి చాలా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే మష్రూమ్స్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది ఇది.